హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి అర్హుల జాబితాను వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ లో చాలా మంది లబ్ధిదారుల యొక్క వివరాలనేది వెరిఫికేషన్ చేయడం కొంతమేర కష్టం అనేది అవుతుందనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్కర్ అనే ఒక కొత్త అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 81,000 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేయగా, ఈ యొక్క 81,000 మందికి సంబంధించిన అప్లికేషన్ లో 24,000 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది తప్పుగా ఉన్నట్లు వీరందరికీ అనర్హత లేదని అయితే గుర్తించడం జరిగింది. ఇలా అనర్హత వచ్చిన వారందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. టోటల్ గా 3 విడతలుగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎందుకు ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అనే దానితో పాటు మీరు ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుతం ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది గతంలో అయితే చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం సొంత ఇంటి స్థలం కలిగిన వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకు 3 సెంట్లు 2 సెంట్లు ఇంటి స్థలం అనేది ఇస్తామని చెప్పారు కాబట్టి ఇంటి స్థలం లేని వారికి కూడా ప్రస్తుతం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క అప్లై చేసుకున్న వారికి సంబంధించిన లిస్ట్ అయితే పంపించబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 1,50,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు విడతల వారీగా వెరిఫికేషన్ చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మీకు మరికొన్ని కీలక అప్డేట్ల గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా రిజిస్ట్రేషన్ తో పాటు అంటే స్టేటస్ లకు సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ యొక్క గ్రామాలకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ చూడండి, పంచాయతీ వైజ్గా లిస్ట్ అనేది, అలాగే మీకు సంబంధించిన బెనిఫిషియరీ వైజ్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా, అలాగే మీకు ఎన్ని విడతల పేమెంట్ అనేది గతంలో పడిందో తెలుసుకోవాలనుకున్నా కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. మీరు ఇంకా వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్డేట్స్ ఇందులో నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ప్రస్తుతం సొంత ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఇందులో భాగంగా మనకు టోటల్ గా 2,85,000 వరకు లబ్ధిదారులకు పేమెంట్ అయితే ఇవ్వబోతున్నారు. 1,50,000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లయితే మరొక ₹1,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపి మనకు టోటల్ గా 2,50,000 వరకు మనకైతే ఆర్థిక సహాయం అయితే చేయబోతోంది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఇప్పటికే సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఈ నెల 14వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అంటే రానున్న 2 సంవత్సరాలకు సంబంధించి ఈ మధ్య కాలం అంటే ఈ నెల 14వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే రానున్న 2 సంవత్సరాలకు సంబంధించిన లిస్ట్ అనేది అయితే విడుదల చేస్తారు. ఆ తర్వాత మరొకసారి రిజిస్ట్రేషన్లకు సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త లిస్టు విడుదల చేయడానికి మరొక 2 సంవత్సరాల పైన టైం అనేది పడుతుంది కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ నెల 14వ తేదీ లోపల మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం సచివాలయాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించిన యాప్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారో వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పంపిస్తోంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 9,50,000 మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసినట్లు ఈ యొక్క లిస్టు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 9,50,000 అప్లికేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది వెరిఫికేషన్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం కొంతమేర ఆలస్యం అనేది చేస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు కొత్తగా చెక్కర్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్ గా లబ్ధిదారులు అప్లోడ్ చేసిన ఫోటోలు అనేది వెరిఫికేషన్ అనేది చేసి వారికి సంబంధించిన వివరాలను ఆటోమేటిక్ గా చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు అర్హత అనేది అయితే తీసుకురాబోతున్నారు. ఒకవేళ ఇందులో మీకు సంబంధించిన వివరాలు తప్పుగా ఉన్నా లేదా మీరు గతంలో ఆల్రెడీ ఇల్లు అనేది కట్టుకుని ఉండి ఆ ప్రాంతంలో ఇల్లు అనేది లేకపోయినట్లు సృష్టించుకొని అప్లై అనేది చేసుకున్నా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం చాలా మంది చేస్తున్నది ఏంటంటే గతంలో ఆల్రెడీ సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉండి అందులో ఆల్రెడీ ఇప్పటికే పక్కాగా ఇల్లు అనేది నిర్మించుకున్న వారు కూడా వారికి ఇల్లు అనేది లేదని దానికి సంబంధించిన ఫోటోలు అనేది ప్రస్తుతం అప్లోడ్ అనేది చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఎవరైతే సొంత స్థలం అనేది కలిగి ఉండి ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతంలో పూడి గుడిసె కానీ రేకుల షెడ్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు మాత్రమే మీరు
ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో గనుక ఉన్నట్లయితే అద్దె ఇల్లు అనేది మీరు మెన్షన్ అనేది చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా మంది సొంత ఇల్లు అనేది కలిగి ఉండి ఆల్రెడీ పక్కాగా ఇల్లు అనేది నిర్మించుకున్నా కూడా ఆ యొక్క ప్లేస్ ను ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేస్తున్నారని ఇటువంటి కేసులు చాలా ఉండడంతో చాలా మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అవుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మనకు తాజాగా తీసుకొచ్చిన ఈ యొక్క నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 3 దశల్లో ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధిదారులకు సంబంధించి ఆటోమేటిక్ గా వెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఇందులో మీకు ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ మీకైతే తీసుకురావడం జరుగుతుంది. ఎవరికైతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయిందో ఆ యొక్క రిజెక్ట్ అయిన అప్లికేషన్ కి సంబంధించి మరొకసారి అంటే మరొక 3 విడతలుగా అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. లబ్ధిదారులు అందరికీ సంబంధించి సంబంధిత అధికారులు లబ్ధిదారులకు సంబంధించి ఎక్కడైతే ఇళ్ల నిర్మాణ పనులు అనేది ప్రారంభించబోతున్నారో అక్కడికి వెళ్లి తప్పనిసరిగా అధికారులు ఈ యొక్క ఫోటోలు అనేది ఎక్కడైతే అప్లోడ్ అనేది చేస్తున్నారో ఆ యొక్క ఇల్లు అనేది అద్దెదా లేకపోతే సొంత స్థలం అనేది కలిగి ఉన్నారా అనే దానికి సంబంధించి సంబంధిత అధికారులు మొదటి విడతలో భాగంగా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే గృహ నిర్మాణానికి సంబంధించిన ఏఈ ఉన్నారో వారైతే ముందుగా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ తర్వాత రెండవ దశలో ఎంపీడీఓ ఆ తర్వాత పీడీ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఇల్లు అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుంది. ఇలా 3 దశల్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది సంబంధిత అధికారులు వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎవరికైతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయిందో అనే దానికి సంబంధించి గుర్తించి. అయితే చాలా మంది మేము అప్లై అనేది చేసుకున్నాము. మాకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ నేను మీకైతే చెప్తాను. డిస్క్రిప్షన్ లో మీకు ఉమాంగ్ సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ లింక్ కానీ లేకపోతే ప్లే స్టోర్ లో కూడా మీకు UMANG అని అయితే టైప్ చేయండి. అందులో మనకు ప్లే స్టోర్ లో ఒక యాప్ అయితే వస్తుంది. అది కూడా మీరు ఇన్స్టాల్ అనేది చేసుకుని అందులో కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే మీరైతే ట్రై చేయండి. నేను మీకు నీట్ గా అర్థం అనేది అవడం కోసం నేను ఇక్కడ ఆన్లైన్ లో అంటే డైరెక్ట్ గా ఈ యొక్క వెబ్సైట్ లో నేను మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి లాగిన్ లేదా రిజిస్టర్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డిజిలాకర్ కి సంబంధించి యొక్క అకౌంట్ కి అయితే రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉన్నట్లయితే డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోండి. అకౌంట్ కనుక లేకపోయినట్లయితే సైన్ అప్ బటన్ మీద మనం అయితే క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, మీకు యూజర్ నేమ్ సెట్ చేసుకోమంటుంది, పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది. సైన్ అప్ అనేది అయితే క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మరలా ఎగ్జిస్టింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని మీరైతే ఎంటర్ చేయండి. లేదా డైరెక్ట్ గా ఆధార్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో కానీ లేదా పాన్ నంబర్ వీటితో మీరైతే లాగిన్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా నా యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి నేను ఏదైతే పెట్టుకున్న పిన్ అనేది ఉందో ఆ యొక్క పిన్ ఇక్కడ నేనైతే ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్ లో ఎంటర్ అనేది చేసి సైన్ ఇన్ మీద మీరైతే క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి నేను ఏదైతే ఈ యొక్క డిజిలాకర్ కి సంబంధించి మొబైల్ నంబర్ అనేది ఉందో ఈ యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వెళ్తుంది. అలాగే ఈ యొక్క ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఈమెయిల్ కి కూడా ఒక ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా సరే మీరు ఒక ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు. నాకు మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేనైతే ఎంటర్ చేస్తున్నాను. డిజిలాకర్ కి సంబంధించి ఎంటర్ అనేది చేసి సైన్ ఇన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకి ఈ విధంగా అలో అనేది మనం అయితే చేయమంటుంది. ఆటోమేటిక్ గా మీకు దీనికి సంబంధించి ఏదైతే యాప్ అనేది ఓపెన్ చేస్తున్నారో ఆ యొక్క యాప్ లో కూడా మీకు ఇదే విధంగా చూపిస్తుంది. ఇక్కడ నేను అలో మీద క్లిక్ అనేది నేనైతే చేయడం జరిగింది. నా యొక్క రిక్వెస్ట్ అనేది ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారు. చూడండి తిరిగి మరలా మనం ఈ యొక్క వెబ్సైట్ లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను మీకు అయితే చూపిస్తాను స్టార్టింగ్ నుంచి. ఇక్కడ మీరు ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద చూపించుకున్నా కూడా మీకు ఇదే విధంగా మనకు ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను. మీకు ఇదే విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు చూడండి సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క సెర్చ్ బటన్ మనం ఇక్కడ ఏం చేయాలంటే PMAYG అని టైప్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ నేను ఏం చేశాను PMAYG అని అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన G అంటే గ్రామీణ్ అనేది నేనైతే ఎప్పుడైతే ఎంటర్ చేశానో మనకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్లు అయితే చూపిస్తుంది. ఇక్కడ పంచాయతీ వైజ్ లిస్ట్ మనకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయాలి. మనకు ఎన్ని విడతల ఇన్స్టాల్మెంట్ అనేది గతంలో పడిందో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇది క్లిక్ చేయాలి. లేదా మీకు పర్టికులర్ గా రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో మీకు ఏదైనా సరే ఐడి కనుక ఇచ్చి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ నంబర్ లాంటిది ఇక్కడ క్లిక్ చేసి దాన్ని మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మాకు సంబంధించిన పంచాయతీ వైజ్ లిస్ట్ నేను ఇక్కడైతే చెక్ చేస్తున్నాను. ఇక్కడ పంచాయతీ వైజ్ పర్మనెంట్ లిస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ నాకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఓల్డ్ జిల్లాలే వస్తున్నాయి, కొత్తవి అయితే రాలేదు. ఇక్కడ బ్లాక్ అంటే ఏం లేదు, మనకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పంచాయతీ ఏదైతే ఉందో ఆ యొక్క పంచాయతీని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి.
ఈ విధంగా చూడండి ప్రతి ఒక్కరికి సంబంధించి ఆ యొక్క పంచాయతీలో ఎంతమందికి అయితే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారో, ఎప్పుడు శాంక్షన్ చేశారు, ఏ సంవత్సరంలో శాంక్షన్ చేశారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. లేదా పర్టికులర్ గా మీకు సంబంధించి ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి సంబంధించి నేను ఇక్కడ ఒక ఐడి రిజిస్ట్రేషన్ నంబర్ నేనైతే తీసుకోవడం జరిగింది. ఇలా బ్యాక్ వచ్చేసాను, మరలా PMAGY మీద టైప్ చేశాను. ఇక్కడ పర్టికులర్ గా బెనిఫిషియరీ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాను. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది. దాన్ని ఎంటర్ చేసినట్లయితే మీకైతే పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లో అతనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి డీటెయిల్స్ తో పాటు ఇక్కడ హౌస్ శాంక్షన్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించి ఉజ్వల కనెక్షన్ అనేది ఉన్నట్లయితే అక్కడ మనకు నంబర్ అనేది వస్తుంది. అలాగే MGNRC అంటే ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నంబర్ కనుక ఉన్నట్లయితే అది కూడా చూపిస్తుంది. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మరలా నెక్స్ట్ ఇక్కడ శాంక్షన్ అండ్ కంప్లీషన్ అంటే ఇల్లు అనేది కడుతున్నట్లయితే వాటికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారు, ఎంత శాంక్షన్ చేశారు అనే దానికి సంబంధించి ఇక్కడైతే వస్తుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వీరికి సంబంధించిన శాంక్షన్ షీట్ కానీ లేకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫిజికల్ ప్రాసెస్ దగ్గర చూసుకున్నట్లయితే హౌస్ సైట్ దగ్గర వీరికి సంబంధించిన పాత ఇంటికి సంబంధించిన ఫోటోలు అనేది ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే ఎగ్జిస్టింగ్ హౌస్ దగ్గర ఓల్డ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు 2 ఫోటోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ హౌస్ అంటే ప్రస్తుతం వారు ఏదైతే ఉంటున్నారో ఆ యొక్క ఇంట్లో వీళ్ళు ఉంటున్నట్లు, ప్రస్తుతం ప్రపోజల్ సెట్ అంటే వేరొక ప్రాంతంలో రేకుల షెడ్ కానీ లేదా ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఇల్లు అనేది కట్టుకోబోతున్నట్లు వీరి ఫోటోలు అనేది తీసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇన్స్పెక్షన్ చేసిన ఆఫీసర్ ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించి గతంలో ఇళ్లకు సంబంధించి కావచ్చు లేదా ప్రస్తుతం ఇళ్లకు సంబంధించి కావచ్చు మీ యొక్క స్టేటస్ ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఎవరైనా సరే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండి మీకు సంబంధించిన ఐడి నంబర్ కనుక ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రస్తుతం ఇదే కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి శాంక్షన్ ఆర్డర్లు అనేది మనకు QR కోడ్ తో కూడిన ఈ యొక్క పట్టాలు అనేది లబ్ధిదారులకి అయితే అందజేస్తున్నారు. తప్పనిసరిగా మీరైతే అర్హత కనుక ఉన్నట్లయితే ఈ నెల 14వ తేదీ లోపల మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో రానున్న 2 సంవత్సరాలకు సంబంధించి ఇదే లిస్ట్ అయితే వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకు అయితే అందజేస్తారు. ఆ తర్వాత మరొక కొంతమందికి సంబంధించిన లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దో, అర్హత కనుక ఉన్నట్లయితే మీకు సొంత స్థలం అనేది లేకపోయినా కూడా మీరైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే వచ్చే విడతలో లబ్ధిదారులకు సంబంధించి 2 సెంట్లు 3 సెంట్లు ఖాళీ స్థలాన్ని అనేది గుర్తించి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ముందే కనుక మీకు ఇంటికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం అనేది ఇచ్చిన వెంటనే మీరు ఇల్లు కట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా మీరు సచివాలయాలలో ఈ నెల 14వ తేదీ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 9,50,000 మందికి సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లు వీరందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది వెరిఫికేషన్ అయితే చేస్తోంది. మీరు ఆల్రెడీ పక్కా ఇల్లు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే అవుతుంది. మీరు ఈ ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే అందులో మీరు ఫోటోలు తీసుకుని అప్లోడ్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఈజీగా శాంక్షన్ అయితే అయిపోతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.